ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను భద్రంగా కాపాడేదను. దేవునికి స్తోత్రం. దేవుడిస్తున్న ఈ ఉదయకాల సమయపు మాట ఏంటంటే, నేను నిన్ను భద్రంగా కాపాడేదను. మన పనిలోను, మన ప్రయత్నాల్లోను, మన ప్రయాణాల్లోను, మన సంరక్షణ విషయంలోను దేవుడు బాధ్యత చూపించే దేవుడు. మన సంరక్షణకి కారణభూతుడు, మన పోషణకి కారణభూతుడు, మన ప్రయాణాలను రాకపోకలను మన క్షేమకరంగా మనం భద్రపరుస్తున్న ఆధారభూతుడైనటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు మనలను భద్రంగా కాపాడుతానని ప్రభు మాట్లాడుతున్నాడు. మనలను కాచి కాపాడుతున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు, మనల్ని ధైర్యపరుస్తున్నవాడు, శత్రువు జాడలు మనకు సమీపంగా రాకుండా, శత్రు యొక్క అలజడులు మన సమీపంలో ఉండకుండా చేస్తున్న మన తండ్రిని, మన దేవుణ్ణి ఎంతగా మనం స్తుతిస్తున్నాము, ఎంతగా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నాము. నువ్వు ఏ చోటకు వెళ్ళినా నువ్వు ప్రార్థన చేసి ప్రభు చేతికి నీ ప్రయాణాన్ని, నీ మార్గాన్ని అప్పగిస్తే ఆయన చేతులు నిన్ను, నీ భవిష్యత్తుని, నీ ప్రయాణాన్ని దేవుడు భద్రంగా కాపాడుచున్నవాడు. దేవుడిస్తున్న వాగ్దానాన్ని బట్టి మనం నిబ్బరం కలిగి ఆయన సంరక్షణకి, ఆయన కాపుదలకి, ఆయన నడిపింపుకి మనం అప్పగించుకుంటే ఈ లోకంలో ప్రభు తన చేయి పట్టుకుని మనల్ని భద్రంగా నడిపించి మనల్ని కాపాడే దేవుడు. ఈ సంవత్సరంలో మన మీదకి రాబోతున్న ఎన్నో శోధనలు రాకపోవచ్చు, ఎన్నో కష్టాలు రాకపోవచ్చు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. కానీ వాటన్నిటి నుండి మనం విడిపించి, మనం నడిపించి, శత్రు జాడలు, అపాయములు, కీడులు ఏవి మనకు సమీపంగా రాకుండా నీడవలే మనల్ని వెంబడిస్తూ నడిపించి మన కన్న తండ్రి అయిన మనతో ఉంటే ఈ లోకంలో ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. అట్టి కృప, అట్టి దేవుని భద్రత